అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. వాత్సల్యం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, రాజులు రాజనీతి ముందు ఇంకే నీతిని పాటించరనుకుంటాము. కానీ రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న రాజులు సైతం వాత్సల్యానికి దాసులలాగా ప్రవర్తిస్తారనడానికి రవివర్మ ప్రవర్తనే నిదర్శనం. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రవివర్మ చాలా బలవంతుడు. అతను విజయశేఖరుడు అనే రాజును యుద్ధంలో అవలీలగా ఓడించి అతని రాజ్యాన్ని తనది చేసుకున్నాడు. యుద్ధంలో విజయశేఖరుడు వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ వార్త విని పచ్చి బాలింతరాలైన అతని భార్య గుండెలు అవిసి మరణించింది. కానీ రవివర్మ తనకు పిల్లలు లేని కారణంగా విజయశేఖరుడి కొడుకు విజయవర్మ అని పేరు పెట్టి తన సొంత కొడుకులాగే చూసుకున్నాడు. తరువాత కొంతకాలానికి రవివర్మకు ఒక కూతురు కలిగింది. అయినా రవివర్మకు విజయవర్మ మీద వాత్సల్యం ఏమాత్రమూ తగ్గలేదు. అతను అనాథ అయిపోతాడనుకున్న వారందరూ పొరపాటు పడ్డారు. రవివర్మ తన కూతుర్ని విజయవర్మను సమానంగా చూసుకుంటూ పెంచి పెద్దవాళ్లను చేశాడు. రవివర్మ కుమార్తెకు యుక్త వయసు వచ్చింది. ఆమెకు స్వయంవరం ప్రకటిస్తూ రవివర్మ తనకు కాబోయే అల్లుడికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. ఈ మాట విని విజయవర్మకు ఎలాంటి మనక్లేశమూ కలగలేదు. కానీ కొత్తగా సేనాధిపతి అయిన భూపతి అనేవాడిని చాలా బాధించింది. అతను విజయవర్మతో స్నేహం పెంచుకొని అతని హితం కోరిన వాడిలాగా రాజు మీద లేనిపోనివి కల్పించి చెబుతూ రాసాగాడు. ఒకసారి భూపతి విజయవర్మతో, ఏమైనా నువ్వు రాజుగారికి పెంపుడు కొడుకువే కదా, ఇదే సొంత తండ్రి అయితే నీకు రావలసిన రాజ్యంలో సగం తీసుకుపోయి తనకు కాబోయే అల్లుడికిస్తాడా? నిజానికి ఈ రాజ్యం నీ తండ్రిది. ఆ విధంగా చూసిన రాజ్యమంతా నీదే కదా. నువ్వు కొంచెం సాహసం ప్రదర్శిస్తే నీకు పూర్తి రాజ్యం దక్కుతుంది. అందుకు కావలసిన సహాయం నేను చెయ్యగలను అన్నాడు. ఒకవేళ మనం కుట్ర చేస్తున్నట్లు రాజుకు తెలిస్తే మన కుట్రను భగ్నం చెయ్యటమే కాక రాజు మనకు మరణశిక్ష విధించడా అని విజయవర్మ భూపతిని అడిగాడు. ఆ భయం నీకు అవసరం లేదు. మన కుట్ర రాజుకు తెలిసినట్లు అనుమానం కలిగిన మరుక్షణం రహస్య మార్గాల గుండా మనం మన పొరుగు రాజైన నరసింహుడి వద్దకు పోయి అతని సహకారంతో రాజభవనాన్ని తేలికగా వశపరుచుకుందాం. నీకు అంతఃపుర రహస్యాలు తెలుసు కదా అన్నాడు భూపతి. ఆ రోజు సాయంకాలం రవివర్మ ఉద్యానవనంలో ఉండగా ఆయన పెంచే టపాపావురం వచ్చి ఆయన భుజం మీద వాలింది. అది తెచ్చిన ఉత్తరంలో ఈ రాత్రి రాజుగారిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. విజయవర్మ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేటందుకు భూపతితో కలిసి కుట్ర పన్నుతున్నాడు అని ఉంది. రవివర్మ వెంటనే ఇంటికి వెళ్ళి అంతఃపుర రక్షకులను హెచ్చరించాడు. రాజును హత్య చెయ్యడానికి నియోగించబడిన మనిషి పట్టుపట్టాడు. వాడు తనను భూపతి విజయవర్మ నియోగించినట్లు చెప్పాడు. ఆ రాత్రి భూపతి విజయవర్మ వెంట ఉండినట్లు తెలిసింది. కానీ వారిద్దరి జాడ రాజభవనంలో కానరాలేదు. వారు రహస్య మార్గంగా పోయి ఉంటారనుకునేటందుకు ఆధారాలు దొరికాయి. ఆ సొరంగం రెండో చివర అరణ్య ప్రాంతంలో ఒక ఆలయంలోని విగ్రహం వెనుక ఉంది. ఆలయం చుట్టూ ఉన్న చెట్ల వెనుక కొందరు సైనికులను రహస్యంగా కాపలా ఉంచారు. ఆ మార్గం గుండానే విజయవర్మ భూపతి
నరసింహుడి రాజ్యానికి వెళ్ళారు. విజయవర్మ అంతఃపురంలోని తిరుగుబాటులో ఉంటే నరసింహుడికి లాభించదని చెప్పి భూపతి నరసింహుడి చేత విజయవర్మను కారాగారంలో బంధింపచేశాడు. తరువాత భూపతి నరసింహుణ్ణి మెరికల్లాంటి 50 మంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చి రహస్య మార్గంలో ప్రవేశపెట్టాడు. వచ్చిన వారిలో విజయవర్మ లేడన్న కబురు అంతఃపురానికి చేరింది. రాజాజ్ఞపై సొరంగం 2 చివరలా దిగ్బంధం జరిగింది. విద్రోహులు అందులో చిక్కిపోయారు. ఈలోపుగా రవివర్మ తన సేనలను తీసుకుపోయి నరసింహుడి రాజ్యాన్ని సులువుగా జయించి విజయవర్మను చెరవిడిపించి అప్పటికప్పుడే అతన్ని నరసింహుడి రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. వారం రోజుల పాటు సొరంగంలో అన్నపానీయాలు లేకుండా ఉండిపోయిన విద్రోహులు రవివర్మకు సులువుగా దొరికిపోయారు. భూపతి నరసింహుడు ఉరిశిక్ష పొందారు. సైనికులు తమ రాజ్యానికి తిరిగిపోయి విజయవర్మకు అంగరక్షక దళంగా పనిచేశారు. వీరవర్మ కుమార్తెకు వివాహమైనప్పుడు ఆమె భర్తకు అర్ధరాజ్యం ఇయ్యగా మిగిలిన అర్ధరాజ్యాన్ని రవివర్మ విజయవర్మ రాజ్యంలో కలిపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుట్రదారులలో ఒకడైన భూపతికి మరణదండన విధించిన రవివర్మ కుట్రలో చేరిన 2వ వాడైన విజయవర్మను దండించకపోగా అతన్ని రాజుగా ఎందుకు చేశాడు? అది రాజనీతి అనిపించుకుంటుందా లేక కేవలం వాత్సల్యమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భూపతి తలపెట్టిన కుట్రను భగ్నం చెయ్యడానికి పూర్తి సహాయం చేసినవాడు విజయవర్మే అనటానికి ఎటువంటి సందేహమూ లేదు. రాజుకు పావురం ద్వారా చీటీ పంపగలవాడు అతనే. రాజును చంపటం కుట్రలో భాగమైతే ఆ పని విజయవర్మ అతి సులువుగా చెయ్యగలడు. దానికి గాను మరొక మనిషిని నియోగించవలసిన అవసరం లేదు. అన్నింటినీ మించినది అతను పారిపోవడానికి సొరంగ మార్గాన్ని ఉపయోగించటం. ఆ మార్గం భూపతికి తెలియగలందులకు దాన్ని అతను శత్రువుకు చెప్పటానికి విజయవర్మ అలా చేశాడన్నది స్పష్టం. ఎందుకంటే విజయవర్మ నరసింహుడి దగ్గరికి మామూలుగా మార్గాన్నే పోవచ్చు. రహస్య మార్గంతో పని ఏమిటి? ఇదంతా రవివర్మ సులువుగా గ్రహించి ఉండాలి. ఇంకా ఏమన్నా సందేహం మిగిలి ఉంటే విజయవర్మను నరసింహుడు కారాగార గృహంలో బంధించటం ఆ సందేహాన్ని నివృత్తి చేసింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.